హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు మేము ఫ్యామిలీతో కలిసి అయితే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఎంట్రింగ్స్ అసలు సూపర్గా ఉంది. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం గార్డెన్కి వచ్చారు కదా, ఇక ఇక్కడ చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు. సో ఇక వాళ్ళ కోసం అయితే ఇక ముందుగా అయితే ఇక్కడ గ్రాస్ ఉంది కదా, అక్కడికైతే తీసుకొచ్చి అక్కడ అయితే వాళ్ళని అయితే ఆడిపిస్తున్నాను. ఇక మా వాళ్ళు చూడరు, ఇక మంచి ఇక్కడికి వచ్చి ఫొటోస్ ఇవన్నీ దిగుతున్నారు. ఇక ఎన్టీఆర్ సమాధి అంట ఇది. ఇక్కడైతే చాలా బాగా కట్టిరు. ఇది మొత్తం ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రెన్స్ కానీ ఇక్కడ నుంచి అయితే ఇక మేము మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడిని చూసి అయితే తెలంగాణ సెక్రటరీ అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది. మరి మీరు ఈ సమ్మర్ వెకేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి ఇదైతే మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తాడి చెట్టు కూడా ఉంది. ఇక్కడ ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మిషన్ ట్రీ కానీ అంబేద్కర్ విగ్రహం కానీ ఇక్కడిని చూస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక మా పిల్లలు చూడురి ఎంత ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటున్నారు ఇక్కడ పార్క్లో. కానీ చాలా మంది వచ్చిర్రు. ఎండాకాలం అయినా కానీ ఎండకైనా ఎవరు ఉంటారు చెప్పండి. అందరు మంచిగా సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక మేము కూడా మా పిల్లలతోటి ఎంజాయ్ చేద్దామని ఎన్టీఆర్ గార్డెన్కి అయితే తీసుకొచ్చినాము. వీళ్ళు చూడురి అసలు మామూలుగా ఆడతలేరు. మంచిగా గ్రాస్ ఉన్నప్పుడే మంచిగా ఫాస్ట్గా ఉరుకుతారు. ఎండాకాలం కదా, ఇక స్టెప్స్ పై రాగా పాపం కాళ్ళు కాలుతాడు. మా నాన్నగాడు ఆలోచించి మరి వెళ్తుండు. గార్డెన్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు చూడురి, వీళ్ళు అల్లరి కాదు. మా నాన్నగాడు ఇక్కడ మట్టి ఉందని చెప్పేసి చాలా బాగా ఆడుకున్నాం. మరి సమ్మర్ వెకేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళిరో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఎన్టీఆర్ గార్డెన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.